హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ధరణి చింతపల్లి. ఇదైతే ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ అండి. ఇది నెక్స్ట్ డేనే పోస్ట్ చేయాలి. ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి నేను ఆ రోజు అయితే పోస్ట్ చేయలేదు. అందుకని ఈ 2-3 డేస్ పెండింగ్ పడిపోయిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇండిపెండెన్స్ డే రోజు కాబట్టి ఆ రోజు పాపకైతే స్కూల్ హాలిడే ఇచ్చేశారు. స్కూల్ హాలిడే ఇచ్చేస్తే ఆ రోజు చేసేది ఏంటి అనేది పిల్లలకి తెలియదు కాబట్టి నేనైతే ఇలా నేషనల్ ఫ్లాగ్ అయితే డ్రా చేయమన్నాను. దానికి కలర్స్ అవన్నీ కూడా వేపించాను అనమాట. ఇంక ఇక్కడ అదే చేస్తుంది పాప. ఇంకా తనకే ఇచ్చేసాను. కాకపోతే స్కేల్తో కొంచెం లైన్స్ అవి కరెక్ట్గా గీయడం రాదు అనేసి అయితే నేను హెల్ప్ చేశాను. ఇంకా ఫ్లాగ్ అది కూడా డ్రా చేసిన తర్వాత కలర్స్ అవన్నీ కూడా తనే వేసేసుకుంది. ఇంకా ఇలా స్కూల్కి వెళ్ళని పిల్లలు కాబట్టి, అంటే ఆ రోజు హాలిడే ఇస్తున్నారు కాబట్టి మనం ఇండిపెండెన్స్ డే రోజు ఏదో ఒకటి మన కంట్రీ గురించి చెప్పడం, లేకపోతే ఫ్లాగ్ ఏదైనా డ్రా చేయించడం, ఇలా కొంచెం ఆ డేకి సంబంధించి వాళ్ళని కొంచెం యాక్టివ్గా చేస్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను. అందుకనైతే నేషనల్ ఫ్లాగ్ అది డ్రా చేయమన్నాను. నెక్స్ట్ కొంచెం జనగణమన ఇవన్నీ కూడా కొంచెం పాడిపించాను. కానీ స్కూల్ ఉండాలండి ఆ రోజు. ఒక 2-3 అవర్స్ అయినా సరే వాళ్ళు వెహికల్స్ ప్రొవైడ్ చేయకపోయినా సరే కంపల్సరీ రావాలి, ఆ ఫ్లాగ్ హోస్టింగ్ అప్పుడు ఉండాలి అనేసి అయితే చెప్పాలి. ఇంకా అలా ఏమీ లేకుండా లోకల్స్ పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే కనుక రండి, లేకపోతే లేదు అనేసి అయితే హాలిడే ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. మా చిన్నప్పుడు మేము కూడా ఎంత దూరం నుంచి వచ్చిన పిల్లలైనా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, లేదు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే కంపల్సరీ రావాలి అనేసి అయితే చెప్పేవాళ్ళు. వాళ్ళు కుదిరితే వచ్చేవాళ్ళు, లేదు బాగా లాంగ్ అనుకుంటే రాలేకపోతే వాళ్ళు ఆబ్సెంట్ అయిపోయేవాళ్ళు. కానీ కంపల్సరీ అయితే ఆ రోజు మాత్రం అటెండ్ అవ్వాలండి. ఇంకా నేనైతే అలాగే అనుకున్నాను, కొంచెం ఫీల్ అయ్యాను. కాకపోతే మా వారు కూడా లేరు. మా వారు ఉంటే దీనికి హాలిడే ఇచ్చినా సరే లోకల్స్లో ఉన్న పిల్లల్ని రమ్మన్నారు కాబట్టి మాకైతే కొంచెం దూరమే స్కూల్కి, ఎలా అయినా పంపించాలి అని అనుకున్నాను. కానీ మా వారి ఇంట్లో లేరు కాబట్టి ఈరోజు అయితే పాప వెళ్ళలేదు. అందుకని కొంచెం నేషనల్ ఫ్లాగ్ అలాగే నేషనల్ సాంగ్ ఇలా కొన్ని మన కంట్రీకి సంబంధించి కొన్ని విషయాలు అయితే చెప్పాను. అలాగే పాపకు కూడా కొన్ని డౌట్స్ అవి అడిగితే తనైతే చెప్పింది. కొన్ని క్వశ్చన్స్ ఇలా అడిగితే అన్నీ చెప్పింది అనమాట. కానీ మా చిన్నప్పుడైతే చాలా బాగుండేది. ఇలా ఏదైనా సరే ఆగస్ట్ 15th అయినా, జనవరి 26 వచ్చినా సరే, రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి ఆ ముందు రోజు 2-3 రోజుల ముందు గేమ్స్ ఆడిపించడం, ఆ రోజే గిఫ్ట్స్ ఇవ్వడము, ఫుల్ ప్రెజెంట్ అయిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అసలు చాలా ఎదురు చూసేవాళ్ళం అనమాట ఆ రోజు కోసం. కానీ ఇప్పటి పిల్లలకి అలాంటివి ఏమీ తెలీదు. అందుకని కొంచెం నేను ఇలా అయితే కొంచెం ఒక యాక్టివిటీ లాగా అయితే చేపించాను. ఈ వ్లాగ్కి ముందు కంటిన్యూషన్ వ్లాగ్లో అయితే చెప్పాను మా వారు ఊరు వెళ్తున్నారని. వచ్చేటప్పుడు అయితే స్వీట్స్ తీసుకొచ్చారు, కాజాలు అలాగే మాల్పూరి అయితే తీసుకొచ్చారు. మా వారైతే జస్ట్ ఇప్పుడే వచ్చారండి. ఆయనకి కొంచెం వాటర్ ఇచ్చేసి టీ అయితే పెట్టేశాను. ఇంకా టీ మరుగుతూ ఉన్నప్పుడు మేము కొంచెం స్వీట్స్ అనేది టేస్ట్ చేసేసాము. అక్కడ స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి. జంగారెడ్డిగూడెంలో లలిత సూర్య, మేము ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడి నుంచి తీసుకొస్తాము. చాలా టేస్టీగా ఉంటాయి, అందులోనూ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకా స్వీట్స్ టేస్ట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ దమ్ బిర్యానీ చేద్దామని అయితే రైస్ సోక్ చేసుకుంటున్నాను అనమాట. బాస్మతి రైసు. రేపొద్దున వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మ వస్తున్నారు నాకు కొంచెం హెల్ప్ చేయడానికి. ఇంకా రేపటి నుంచి ఇంకొక 3-4 డేస్ వరకు అయితే నాన్ వెజ్ తినము. అందుకని అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ వరకే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను, చికెన్ దమ్ బిర్యానీ. మా వారికి అయితే టీ ఇచ్చేసి దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇప్పటికే టైం వచ్చేసి 11 దాటిపోతుందండి. ఇంకా హడావిడిగా అయితే చేసేస్తున్నాను. దమ్ బిర్యానీ అంటే ఎంత టైం లేకపోయినా సరే చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్స్ట్రాగా కర్రీ అయితే ఏం చేయని అవసరం లేదు కాబట్టి నాకైతే సింపుల్గా చేసేసినట్టే ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్కి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఈరోజు ఏమైందంటే ఇప్పుడు నేను ఇక్కడ కుకింగ్ చేస్తున్నాను కదా, దీనికి ఒక 20 minutes బిఫోర్ అనమాట పాప ఆడుకుంటూ ఒక 2 steps ఉన్నాయి, అక్కడి నుంచి కిందకి పడిపోయింది. పడిపోవడం వల్ల అప్పుడప్పుడే వస్తున్నాయి కదా పళ్ళు, అందులో పాల పళ్ళు అంటాము, అవి చాలా షార్ప్గా ఉంటాయి. అలా పడిపోవడం వల్ల ఆ పన్ను అనేది కింద పెదవికి టచ్ అయిపోయి సరిగ్గా కింద పెదవి కార్నర్ ఉంటుంది కదా అక్కడ అనమాట తన పన్ను తన పెదవిలోకి అలా గీరుకుంది. కొంచెం లోతుగానే గీరుకుందండి. చాలా బ్లడ్ వచ్చేసింది. నేనైతే చాలా కంగారు పడిపోయాను. అందులో మా వారు లేరు కాబట్టి ఇంకా టెన్షన్
ఇన్ఫెక్షన్ అనమాట. దేవుడి దయ వల్ల ఎక్కువగా అయితే ఏమీ తగ్గలేదు, అంటే తగిలింది కానీ అది నోట్లో పల్చటి చర్మం కాబట్టి ఒక 2-3 డేస్లోనే చక్కగా క్లోజ్ అయిపోయి తగ్గిపోయింది. కానీ అంత చిన్నపిల్ల కాబట్టి నొప్పి అని కానీ ఏమీ చెప్పలేదు. నొప్పి వస్తే ఏడుస్తుంది కదా అని మేము ఏదో ఒకటి పెట్టేవాళ్ళము. చక్కగా తినేసి మళ్ళీ కామ్గా ఉండేది. అదే మనమైతే నొప్పి వస్తుంది ఇది అది అని ఎంత చేసేవాళ్ళమో, పాపం ఆ చిన్న పాపకి ఏమీ తెలీదు, అసలు ఎందుకు నొప్పి వస్తుందో తెలీదు, పడిపోతామని తెలీదు. తన ఆనందం కోసం తను ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా అలా అయితే పడిపోయిందనమాట. దేవుడి దయ వల్ల అయితే బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పటికైతే కంప్లీట్గా తగ్గిపోయింది. ఆ 3 డేస్ మాత్రం ఓన్లీ కర్డ్ రైసే తినేది. ఏదైనా సరే కర్రీతో కానీ చట్నీతో కానీ పెడితే కారం వచ్చేసేది, ఎందుకంటే అక్కడ బాగా కట్ అయిపోయింది కాబట్టి మంట వచ్చేసేది అనమాట. ఇంకా నేను కూడా ఎక్కువ ఫోర్స్ ఏమీ చేయలేదు. పెరుగన్నం పెడితే ఆ పెరుగన్నమే తినేది. ఇంకా ఇప్పుడు ఫుడ్ కూడా అసలు తినిపిస్తుంటే తినట్లేదు. తనకి బౌల్లో పెట్టేసి ఇస్తే తనకి ఎంత తినగలిగితే ఎంత నచ్చితే అంతే తింటుంది. నేను కూడా ఎక్కువగా ఫోర్స్ చేయట్లేదు అనమాట. ఇంకా జరిగిన విషయం అయితే అది. ఇప్పటికైతే తగ్గిపోయింది, బాగానే ఉంది పాప. మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే కొన్నిసార్లు అలా జరుగుతూనే ఉంటాయి, దానికి మనం ఏమీ చేయలేము. ఇంకా దమ్ బిర్యానీ విషయానికి వస్తే కనుక ఇక్కడైతే కేజీ చికెన్ తీసుకున్నాను. బిర్యానీ చేద్దామన్న ప్లాన్ అయితే లేదు, అందుకనే చిన్న చిన్న పీసెస్ కొట్టించేసాను. ఇంకా ఇక్కడైతే తెచ్చిన తర్వాత అయితే దమ్ బిర్యానీ చేద్దాం అని అనుకుని అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. చికెన్ని నీట్గా వాష్ చేసేసుకుని దాంట్లోకి సాల్ట్, కారం, పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఓల్ గరం మసాలాలు, అలాగే నేను ఇప్పటికిప్పుడే చేస్తున్నాను కాబట్టి నాకు స్టోర్ చేసుకున్న స్పైసెస్ ఏమీ లేవు, అందుకనేసే ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు వీటిలన్నిటిని అయితే ఒకేసారి పౌడర్ చేసేసుకున్నాను. ఇంకా ఆ పౌడరే ఇక్కడ వేసాను. అలాగే 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 3-4 టేబుల్ స్పూన్స్ వరకు గీని వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని, అలాగే ఒక 1/2 కప్ వరకు కూడా కర్డ్ని వేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా చికెన్కి అంతా కూడా ఈ స్పైసెస్ మసాలాలు అన్నీ పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం సేపు ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకుని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. నచ్చితే కనుక నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. కొంతమందికి పులుపు ఇష్టం ఉండదు కదా, అందుకనైతే చెప్తున్నాను. కానీ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి, తినేటప్పుడు టేస్ట్ బాగుండాలని అనుకుంటే కనుక తప్పకుండా లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకున్నాను. దాన్ని సైడ్కి పెట్టేసి ఎక్కువసేపు మ్యారినేట్ చేయట్లేదండి, ఎమ్మటే చేసేస్తున్నాను, ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి. రైస్ కుక్ చేసుకోవడానికి అయితే వాటర్ని తీసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలాలు, షాజీరా అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, ఒక 1 లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని రైస్ని అయితే ఫస్ట్ అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను. మూత పెట్టేశాను. ఒక 5-6 మినిట్స్కి అయితే రైస్ అంతా చక్కగా బాయిల్ అయిపోతుంది. ఈలోపు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం చికెన్ అంతా కూడా బిర్యానీ ఏదైతే మనం దమ్ చేసుకోవాలి అనుకుంటామో అలా పెద్ద హండీనైతే ఒకటి తీసుకొని దాంట్లోకి అయితే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని పైన ఇంకొంచెం ఆయిల్ సరిపోకపోతే కనుక వేసుకోండి. నాకు ఆయిల్ సరిపోలేదు కాబట్టి వేసుకున్నాను. ఒకవేళ ఆయిల్ సరిపోయినా సరే పైన కొంచెం వేసుకుంటే కనుక సైడ్స్ మాడకుండా ఉంటుంది. ఇంకా పైన గార్నిష్ కోసం అయితే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు, అంటే ఇప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు, పైన మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఇంకా ఇవి వేసేసుకున్న తర్వాత నచ్చితే కనుక జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు కొంచెం సేపు నానబెట్టేసి. ఈలోపు అయితే బిర్యానీ వాటర్ అంతా కూడా చక్కగా అయితే మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ రైస్ అంతా కూడా వేసేసి ఇంకొక 3-4 మినిట్స్ వెయిట్ చేస్తే కనుక చక్కగా రైస్ అనేది అయితే ఒక 80-90% వరకు అయితే రైస్ అంతా కూడా కుక్ అయిపోతుంది. అసలు ఇలా పెట్టి మనం వదిలేస్తే చాలు 3-4 మినిట్స్ జస్ట్ సెకండ్స్లా అనిపిస్తాయి మనకి. ఇప్పుడు రైస్ 80-90% వరకు కుక్ అయిపోతుంది. ఇలా మెదిపితే ఎక్కడో కొంచెం పలుకున్నట్టు అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు స్ట్రైనర్తో చక్కగా స్ట్రైన్ చేసేసుకుని తడి ఉందా లేదా అన్నట్టుగా రైస్ అయితే ఉండాలి. అలా ఉన్నప్పుడు ముందుగా మనం హండీలోకి తీసుకున్నాం కదా చికెన్ని, దాని మీద అయితే వేసేసుకోవాలి. చక్కగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. లేయర్స్లో కావాలి అనుకుంటే కనుక ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇంకొక 6-8 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. అంటే వాటర్ కట్ట ఏం వేయకుండా ఆ స్పైసెస్తో చక్కగా హాఫ్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఆ చికెన్ని కింద పైన లేయర్స్ లాగా వేసేసుకుంటే అలా లేయర్ దమ్ కూడా బాగుంటుంది. ఈసారి ఆ రెసిపీ కూడా షేర్ చేస్తానులేండి. ప్రస్తుతానికైతే ఇలా దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. రైస్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకుని చికెన్ మీద వేసేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం పైన వేసుకుంటాం కదా కొత్తిమీర, పుదీనా ఇదంతా వేసుకున్న తర్వాత అయినా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదా ఇప్పుడైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఫుడ్ కలర్స్ కొంచెం అయితే వేసుకున్నాను. మిక్స్ చేసినప్పుడు ఎక్కువైపోయాయి, అందుకని కొంచెం వేసుకొని రిమైనింగ్ అయితే ఉంచేసాను. ఇప్పుడు కొంచెం మిగిలిందండి పుదీనా. ఇంకా ఆ పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మూత పెట్టేశాను. మూత పెట్టేసి నేనైతే ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా సరే డైరెక్ట్ పెనం
పెనం పెట్టేసుకుంటాను. అప్పుడైతే మనకి కొంచెం ఎక్కువసేపు కుక్ అయినా సరే కనుక మాడిపోయినట్టు గట్ట అనిపించదు. అందుకని ఒకవేళ మర్చిపోయినా సరే ఆ ప్రాబ్లం ఉండదు. ఫైనల్గా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, అవి కూడా వేసేసాను. ఇంకా మనకి నెయ్యి సరిపోలేదు అనుకుంటే కనుక పైన కూడా నెయ్యి వేసుకోవచ్చు. వేసేసి మూత పెట్టేసి పైన ఏదైనా వెయిట్ని పెట్టేస్తే ఆ దమ్ అనేది వెళ్ళిపోకుండా ఉంటుంది. అంతే అండి, సింపుల్గా, చాలా సింపుల్గా అయిపోద్ది. కాకపోతే మా ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే కొంచెం ప్రాసెస్లా అనిపిస్తుంది, కానీ చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోద్ది. ఇంకా ఒక 7 to 8 minutes అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇంకొక 10 minutes సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. చాలే అమ్మా, సర్దుకున్నది బాబు. అది బిర్యానీ కుక్ అయ్యేలోపు పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళని చూశారు కదా, ఇంక ఇంట్లో ఉంటే అలాగే చీరలు కట్టుకుంటూ ఆడుకుంటారనమాట. ఎంతైనా ఆడపిల్లలు కాబట్టి బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఉండదు. అంటే మేము ఉండేది పైన కాబట్టి ఇంకా ఛాన్స్ ఎలాగో లేదనుకోండి. కింద ఉంటే కనుక ఆడుకోవచ్చు, కానీ పైన కాబట్టి ఆ ఛాన్స్ లేదు. సాయంత్రం పూట కొంచెం తీసుకెళ్తాను, కింద కొంచెం సేపు ఆడుకుని అయితే వచ్చేస్తారు. ఇంక ఇక్కడ దమ్ బిర్యానీ అయితే చక్కగా దమ్ అయిపోయిందండి. రైస్ కుక్ అయిందా లేదా అని తెలియాలి అని అంటే కనుక మూత తీయగానే రైస్ చక్కగా పైకి ఇలా నిల్చున్నట్టు కనిపిస్తుంది. అలా ఉంటే చక్కగా కుక్ అయిపోయినట్టు. పీస్ కూడా చాలా టెండర్గా, జ్యూసీగా చాలా బాగా వచ్చింది. నేను పిల్లలకి ఎప్పుడు ఫుడ్ పెట్టినా సరే, బ్రేక్ఫాస్ట్ పెట్టినా లేదా లంచ్ పెట్టినా సరే, నేను ఒక ముద్ద మాత్రం తినేస్తాను. టేస్ట్ చేసి అప్పుడే పిల్లలకి పెడతాను. అదేంటో అలా అలవాటు అయిపోయింది. ఇంకెక్కడైతే ఫస్ట్ పిల్లలకి, మా వారికి అయితే పెట్టేస్తాను, తర్వాత అయితే నేను తింటాను. వేడివేడిగా ఉన్నప్పుడే ఫుడ్ పెడితే వాళ్ళకి వేడిగా ఉంటుంది కాబట్టి చక్కగా అరిగిపోతుంది. టేస్ట్లు కూడా బాగా తెలుస్తాయని నేనైతే అనుకుంటాను. ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టేసి కొంచెం సేపు అయితే పడుకోబెడతాను. వాళ్ళు పడుకొని లేచేలోపు అయితే అమ్మ వస్తుంది. అమ్మ వచ్చేసరికి 2:30, 3 అలా అయిపోద్ది అనమాట. ఇంక ఇక్కడైతే వీళ్ళకి ఫుడ్ పెట్టేస్తున్నాను. బాగుందా? ఇచ్చే నాన్న అంట. ఇదిగో ఇదిగో ఏంటది? కక్క కక్క కక్కేనా? బాగుందా? ఎలా ఉంది? సూపర్. చెప్పు సూపర్ చెప్పు. పిల్లలు చక్కగా అయితే తినేశారు. వేడివేడిగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. కారం కానీ స్పైసెస్ కానీ ఏమీ ఎక్కువ అవ్వలేదు. ఇంకా వాళ్ళని తినిపించేసి వాళ్ళకి పడుకోబెట్టేసరికి అమ్మ అయితే వచ్చేసింది. అమ్మకు కూడా లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా ఏవో తీసుకొచ్చింది తినడానికి. అవి ఇస్తే చూడండి ఎంత కాన్సన్ట్రేషన్గా, ఎంత బాగా తింటుందో. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందంట. ఇంకా అదిగోండి కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, అదే దెబ్బ తగిలింది అనేసి చెప్పాను కదా. ఇంకా స్వీట్ అయితే ఏమి ఏడవట్లేదు, తింటుంది. కానీ అందులో ఆడుకునే రావు, కానీ 50 రూపాయలు కిండర్ జాయ్ దాని టేస్ట్ దానికి ఉంటుంది, మరి బాగుంటుంది. మంచు మ్యాక్సా? ఉన్నారంటవా మంచి లవర్స్, అంతరించిపోయి ఉంటారు. బా నోట్లో అంటుకుపోతూ ఉంటుంది మిల్క్ బార్. ఎన్ని జనరేషన్స్ మారినా ఇది ఎక్కడో హైలో ఉంటుంది కదా, కిండర్ జాయ్. నాకు చాక్లెట్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదండి, కానీ మంచి చాక్లెట్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. మరి మీలో ఎంతమంది మంచి లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. అసలు ఇప్పటికీ ఎవరైనా తింటున్నారా అంత ఇష్టంగా అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా మంచి చాక్లెట్ ఉంది. ఓల్డ్ కదా అని అనుకుంటున్నారేమో, నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఉంటారా మంచి ఇష్టపడే వాళ్ళు మంచి చాక్లెట్ని అనేసి. ఇంకా మా పాప తినాల్సినవి తినేసింది, మళ్ళీ నా చాక్లెట్ కావాలని ఏడుస్తుంది. అలా కొంచెం సేపు తను ఏడుస్తూ ఉంటే, అంటే మారం చేస్తూ
చేస్తూ ఉంటే నాకైతే బాగా ఇష్టం. ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఇంకా చిన్నపిల్లలకి ఆనందమే ఆనందం, అందులోని మా పిల్లలకైతే మరీను. ఎందుకంటే ఎత్తుకొని అటు ఇటు తిప్పుతారనేసి చాలా ఇష్టం అనమాట. వాళ్ళ నాన్నమ్మ వచ్చినా అమ్మమ్మ వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇంకా నన్ను పట్టించుకోరు, పెద్దగా నన్ను ఇబ్బంది పెట్టరనమాట. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇసుకిస్తున్నారు అని అనిపించినా సరే చక్కగా వాళ్ళు తీసుకొని ఎత్తుకొని చూస్తూ ఉంటారు, అటు ఇటు తిప్పుతూ ఉంటారు. కిందకి తీసుకెళ్తారు మెయిన్ ఈవినింగ్ టైం చాలాసేపు 2-3 అవర్స్ ఆడిపిస్తారు. అమ్మ వాళ్ళది ఇంటి దగ్గర షాప్ అనమాట. కొత్త కొత్త వెరైటీస్ ఏ వస్తే అవన్నీ కూడా తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా వాటిని టేస్ట్ చేస్తూ ఉంటున్నాం అనమాట. ఒక్కొక్కటి ఇచ్చేస్తూ ఉంటుంది, కొంచెం టేస్ట్ చేస్తుంది. తేగానే ఎక్కువ వెరైటీస్ ఉంటాయి కదా, ఎక్కువైపోతామన్నమాట. మా పాపకి పాడు చేసేస్తూ ఉంటుంది. అయినా సరే మళ్ళీ అయిపోయినమ్మటే మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఇంక ఇలా అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట తెచ్చినవన్నీ కూడా. మా పాప చూడండి తన ఫేస్ అంతా ఎట్లా అయిపోయిందో. ఏదైనా సరే బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. కొంచెం స్పైసీగా ఉన్నా సరే ఏమి ఏడవదు, తినేస్తుంది చక్కగా. ఇంకా వాళ్ళ అమ్మమ్మ తెచ్చినవి 1 by 1 ఇస్తూ ఉంది. బాబు ఏది ఏది ఎవరిచ్చారే, ఏంటది? అక్క చూద్దామా, అడికి ఎక్కువైపోయింది. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఐ నాట్ అలౌడ్ నీకు. అమ్మ తెచ్చిన చాక్లెట్స్ అవన్నీ తీసిస్తుంటే ఫుల్ ఖుషి అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే గోరింటాకు తీసుకొచ్చారు, పండగ కదా పెట్టుకుంటామనేసి. కానీ ఎప్పుడు తెచ్చినా సరే ఆ పండగ అయిపోయాక 2-3 రోజుల తర్వాతే పెట్టుకోవడం అవుతుంది. ఆ హడావిడిలో కుదరదు. ఇంకా అలాగే చింత చిగురు కూడా ఇక్కడ చాలా కాస్ట్. అలాగే డబ్బులు పెట్టి కొందాము అని అన్నా సరే మనకు కావాల్సినప్పుడు దొరకవు. చింత చిగురు కూడా తీసుకొచ్చారు. ఇంకా ఇదైతే సోంపాపిడి అనమాట. చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర అయితే రెగ్యులర్గా వచ్చేదనమాట. ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తే చక్కగా పెట్టేవాళ్ళు, చాలా టేస్టీగా ఉండేది. అలాగే తాటికాయలు, ఇప్పుడు తాటికాయల సీజన్ కదా, అది కూడా తీసుకొచ్చింది. అసలు బాగుంటే ఉండదాము, లేదంటే పాడేద్దాం అన్నట్టు. లక్కీగా అవి బాగానే ఉన్నాయి. ఆ రోజు నైటే ఈ పల్పు అంతా తీసేసి తాటి రొట్టె వేశారు అమ్మ ఇడ్లీ పిండితో. అంటే ఇడ్లీ రవ్వ నానపెట్టేసి దాంతో చేశారనమాట. అసలు చాలా బాగుంది. వీడియో షేర్ చేద్దాము అనుకుంటే అస్సలు కుదరలేదు, హడావిడి. రేపు వరలక్ష్మి వ్రతం అనగా ఈరోజు నైట్ చేశారనమాట. ఆల్మోస్ట్ 8:30 9 అయిపోతుంది. ఆ టైంలో వీడియో షూట్ చేయడం కుదరదు, ఇంకా బిజీగా ఉన్నాం కాబట్టి అస్సలు కుదరలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా తాటి రొట్టెలు తింటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. అలాగే ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే, ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. నాకు నా ఛానల్కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇదండి ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ అయితే. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.